వెల్కమ్ టు సినిమారం. హాయ్. ఫైనలీ 2 ఇయర్స్ నుంచి ఎప్పుడెప్పుడా అప్డేట్ వస్తుందని ఇలా 2 మంత్స్ నుంచి కూడా ఒక రచ్చ చేస్తూనే ఉన్నాడు సోషల్ మీడియాలో. మిగతా ఫ్యాన్స్ చాలామంది చాలా ఓవర్‌గా అనుకున్నారు. నేను కూడా అలానే అనుకున్నా. బట్ ఎప్పుడు ఎస్ఎస్ఎఫ్ 29 గేమ్స్ వారణాసి ప్రోమో టైటిల్ రివీల్ చేశారు. తప్పలే. మీరు అలా చేసింది. మా ఊహకు మించి ఉండింది మీ విజువలేషన్. మా ఊహకు మించి ఉండింది మహేష్ బాబు లుక్. మా ఊహకు మించి ఉండింది ఆ ప్రోమో. మా ఊహకు మించి ఉండింది టోటల్ ప్రజెంటేషన్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా. ఎవరికి వస్తుందో, ఎవరికి రాదు కూడా ఇలాంటి ఐడియా. ఓన్లీ రాజమౌళికి సారినే సాధ్యం. ఆయన ప్రజెంటేషన్, ఆయన విజువలేషన్, ఆయన టేకింగ్ లెవెల్, ఆయన పబ్లిసిటీ చేసే విధానం మొత్తం టేక్ అబౌవ్. అండ్ ఇది పక్కన పెట్టి ప్రోమో గురించి మాట్లాడడం ఎక్కువ ఏం లే. వాళ్ళు షార్ట్కట్గా సినిమా వర డీటెయిలింగ్ వారణాసి చూపించారు. మనం ఎక్కువ ఏం ఊహించుకునే అవసరం లేదు. రామాయణ ప్లాట్ ఉంటుంది, బట్ రామాయణం కాదు. రామాయణ ప్లాట్ టైం ట్రావెలింగ్. మహేష్ బాబు గారు లైక్ పాస్ట్ టైం ట్రావెలింగ్లో రాముడుగా గ్యారంటీగా ఉంటాడు. సార్ చెప్పేశారు రాజమౌళి స్టేజ్ పైన మీద. మనము అందరూ మహేష్ బాబు కృష్ణుడిగా చూడాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామందికి అదే ఆశ. అది వద్దయ్యా, మేము రాముడుగా చూపిస్తాం, చూసి తరించండి, మీకు నచ్చిందా చూడండి, గుడి కట్టేయండి. ఎందుకంటే అంత బాగుంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇంకా మహేష్ బాబు చాలా అందగాడు కూడా, ఖచ్చితంగా బాగుంటుంది. ముందు లుక్స్ గురించి మాట్లాడుకుంటే మహేష్ బాబు ముందు ఎప్పటి నుంచి ఎవరో గడ్డం మీసం పెట్టుకుంటే మహేష్ బాబు అస్సలు సూట్ కాదని ఎవరో చెప్పారు. రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి ఆ గడ్డం మీసం పెట్టుకొని సోషల్ మీడియాని అల్లాడిస్తున్నాడు. ఇంకా లుక్ వచ్చింది. నేను మహేష్ బాబు ఈ సినిమాలో అంత మూతిలో కానీ బాడీలో కానీ అంత కోపంగా కొంచెం ఇది ఉంటుంది యాక్టింగ్ పరంగా. మొత్తం అది ఎక్కడ చూపించలేదు. లైక్ ఈ ప్రోమోలో ఒక షార్ట్స్ ఆ నంది పైన రావడం నిజంగా అందుకదా రాజమౌళి సార్ ఎందుకు స్పెషల్ అని మరోసారి నిరూపించుకొని, నేను ఆ మూతుల కళ్ళ ఆయన చెప్పినట్టుగా రసాలన్నీ బాగా పండించినాడు. అదే మెయిన్ పర్ఫెక్ట్గా ఉండింది. ఆ బుల్లి పైన రావడం, విజువల్ ఆ షార్ట్స్ కానీ టాప్ నాచ్ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకొని. అండ్ మళ్ళీ ఆ ప్రోమోలో ఇంకో షార్ట్ ఉంటుంది, రాముడుగా కనిపిస్తాను. నెంబర్ 2 అది ఇంకో భయంకరంగా ఉండుంటుంది ఖచ్చితంగా. వాళ్ళు టైం ట్రావెల్ చెప్పారు. మీరు రామాయణం మాత్రం ఫుల్గా అనుకోవద్దు, రామాయణ ప్లాట్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ కేవ్ కానీ ఆ ఓషన్ సముద్రం మొత్తము ఫైట్ వర్సి వారణాసి నుంచి మళ్ళా ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు మనం షూట్ చేసిన 60 డేస్లో క్లైమాక్స్ పార్ట్ షూట్ చేసి అందుపైన రావడం ప్రజెంట్ వారణాసి అది చూపించారు. అది 227 CA ఏమో సరిగా ఐడియా లేదు. అది కాకుండా వాళ్ళు కేవ్లో కేవ్లో ఒక అమ్మవారు చూపించారు. అది చాలా పవర్ఫుల్ దేవత. ఆ సీన్స్ ఒకవేళ రాజమౌళి సార్ ఆ సీన్ ఇంకా ఎక్స్ట్రా బిట్ యాడ్ చేసి అది కూడా ఎలా ఉందో రియాలిటీగా చూపిస్తే అది కూడా హైలైట్ ఆఫ్ ద సీన్ అవుతుంది. బట్ వాళ్ళ ప్లాట్ కోసం తీసుకొని కథ వైద్యంగా అలా పోర్ట్రేట్ చేసుకుంటూ పోయారు. అది ఉందో లేదో మనం సినిమా వచ్చేదాకా మనం ఏం చెప్పలేము. ఫైనలీ అన్నీ ఆ విజువలేషన్, CGI అంటే టాప్ నాచ్ అండి. రియల్గా 2 ఇయర్స్ ఓన్లీ 60 days షూట్ అన్నారు. రియల్గా వర్తబుల్ ఆ మొత్తానికి. ఇంకా 2027 రాదు, మర్చిపోవాల్సిందే, వదిలేయండి. ఇంకా మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా, క్లియర్గా చాలా బాగుంది. కీరవాణి సార్ ఓన్లీ రాజమౌళికి అలా బాగా ఇస్తాడు, మిగతా ఎవరికి మనం చూస్తే ఇది వద్దులే, ఇప్పుడు వద్దులే ఇదంతా. అండ్ లాస్ట్కి నాకు
డిసప్పాయింట్ ఒకటుంది. హీరోయిన్. హీరోయిన్ వేరేమన్నా తీసుకోండి. ఫస్ట్ మనం ఈ సినిమా హాలీవుడ్ స్కేల్‌దా అనుకున్నాం. 'మహేష్ బాబు' సర్వైవల్ ట్రెజర్ కోసం ఏదో పవర్ కోసం ఫైట్ చేసి అలాంటి స్టోరీ పట్టొద్దా అనుకున్నాం. 'ప్రియాంక చోప్రా' ఓకేను. బట్ ఇప్పుడు మైథలాజికల్‌గా తీసుకున్నారు. ఇండియన్ స్కేల్ ఆఫ్ సినిమా కొంచెం టైమ్ ట్రావెల్ అన్నీ ఉంది. హీరోయిన్‌కి మార్చుంటే 'కియారా అడ్వాణి', 'మృణాల్ ఠాగూర్', 'దిశా పథ్' అలా ఉన్నారు. బట్ రాజమౌళి విజువలేషన్ ఎలా ఉందో మనకు తెలీదు. బట్ ఫైనలీ నాకు అదొక్కదా నెగెటివ్ పాయింట్. మిగతావన్నీ ప్రోమోలు అదిరిపోయింది. ప్లాటు మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటే కొంచెం మన 'కల్కి' సినిమా ఎలా సేమ్ అలానే ఏం కన్‌ఫ్యూజన్ అంటే ఏం అవ్వద్దండి. భైరవి నుంచి కర్ణ ఎలా వస్తాడు సేమ్ రుద్ర నుంచి రాముడు అలానే వస్తాడు. ఇంకా ఇదంతా ఏం లేదు. సూపర్. ఇంకా వెయిట్ చేయడమే. ఇంకా మన ఊహకు వదిలేసారు. ఇంకా అప్డేట్ కోసం వెయిట్ చేయడమే. ఫైనలీ ఎక్సలెంట్. 'ర్యాంప్'